పాయింట్ ఏంటంటే కొందరు ఏమనుకుంటారంటే మేము తప్పితే కాంగ్రెస్ లేదు. ఎవరాళ్ళు? ఎవరంటే పేర్లు ఎందుకంటే అందరికి ఎంతసేపటికి మాదే రాజ్యం. నేనేమంటున్నా అంటే సమాజంలో మార్పు వచ్చింది. బీహార్లో మార్పు రాలే, యూపీలో మార్పు రాలే, మాయావతి ముఖ్యమంత్రి కాలే. ఎన్ని రోజులన్నీ ఈడ మేము తీసుకొచ్చి ఒక అగ్రకులాల ఆయన తీసుకొచ్చి పెట్టు. దొరల రాజ్యం వద్దురా బాబు, రాజ్యం వద్దురా బాబు అంటే ఆడ వచ్చి కాంగ్రెస్ సిగ్నల్ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ తొలి పిసిసి ప్రెసిడెంట్ గా పొన్నాల లక్ష్మయ్యకి బీసీకి ఇచ్చింది. ఏం చేశారు మీరు? పాయింట్ ఏంటంటే నేను దాని మీద కామెంట్ చేయ. ఎప్పుడే కానీ రేసుకు వద్దామండి. రేసు గుర్రంది తప్పు కాదు. గుర్రం ఎంత ఉరకాలనో అంతే ఉరుకుతుంది. నువ్వు 2000 మీటర్ గుర్రాన్ని రన్నింగ్ లో 1000 మీటర్ గుర్రం ఇస్తే 1000 దానికన్నా ఉరుకుతుంది. కట్టినది తప్పంట. పొన్నాల లక్ష్మయ్య పిసిసి ప్రెసిడెంట్ గా చేయడం తప్పు. హైకమాండ్ ఏం ఆలోచన నేను అన్నాను చెప్పాను. దాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకో. కుమారెడ్డి సంగతి చెప్దాము. గుర్రం సంగతికి వస్తే ఆయన 100 మీటర్లు పరిగెత్తాడా, 200 మీటర్లు పరిగెత్తాడా, ఎంత దూరం పరిగెత్తగలుగుతాడు? ఇప్పుడు అది బెటర్. ఆయన కెపాసిటీ ఎంత ఉందో ఆయన అడిగితే బెటర్. 2 ఏళ్ళు అయిందండి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యి. ఆయన నేను ఏమేమి మీరు చెప్పండి, మీరు కొలతయండి. నేను ఒకటే చెప్పగలుగుతాను. మీకు ఏమనిపించింది ఇప్పుడు దాకా? ఆయన అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒకటి. రెండోది ఏమిటంటే సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి కొంత మోమాటం పడతాడు. అది ఆ మోమాటం పడవద్దు అంటున్నా. గట్టిగా చెప్పాలి. నా తప్పుడే హనుమంతరావు, యూఆర్ డూయింగ్ రాంగ్ అనాలి. దట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. స్పీడ్ ఉందా? స్పీడ్ ఉన్నదో లేదో జనం చెప్పాలి. నవ్వుతున్నారు మీరు. స్పీడ్ ఉందా లేదా? నేను స్పీడ్ ఇగో ఎవరు స్పీడ్. ఇప్పుడు నా వరకు నేను ఉరుకుతుంటా, నాదే స్పీడ్ ఎక్కువ అనుకుంటా. జనం చెప్పాలి రా బాబు. ఒక పిల్లలు చెప్పాలి హనుమంతరావు స్పీడ్ ఉందా లేదా అనేది.